దేవుని వాక్యము మన దగ్గరకు వస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు, ఇంట్లో మనం ఎక్కువగా దాన్ని తీసుకుంటున్నప్పుడు మన హృదయ స్థితి మనం నిర్ణయించుకొని, ప్రభువా నీ వాక్యాన్ని నేను చదవాలి, ధ్యానించాలి, ఇంకా ఎక్కువగా దీన్ని తీసుకోవాలని మనం నిర్ణయించుకొని మనం తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా 100% మనం దీవించబడతాము. ఎక్కడ నువ్వు పడిపోయావో అక్కడి నుంచి దేవుడు నిన్ను లేపుతాడు. హల్లెలూయా. ఏ పరిస్థితుల్లో కృంగిపోయావో ఆ పరిస్థితుల్లో దేవుడు నిన్ను లేపగలడు. అమ్మ, నిన్ను అణిచిపెట్టడం ఎవరి చేత కాదు, ఎందుకంటే దేవుని వాక్యానికి ఆ శక్తి ఉంది. లాజరు చనిపోయినప్పుడు, ఆ యొక్క సమాధిలో ఉన్నప్పుడు లాజరు బయటికి రాంటే ఆ వాక్యానికి ఆ యొక్క శక్తి ఉంది, జీవం ఉంది. చనిపోయి కుళ్ళిపోయిన లాజరు శవం బ్రతికింది. దేని ద్వారా? వాక్యము ద్వారా. ఈరోజు అదే వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, మనల్ని ఆశీర్వదిస్తుంది, మనల్ని దీవిస్తుంది. అయితే మన హృదయ స్థితి ఎలాగుంది? మన హృదయ స్థితిని నిర్ణయించేది దేవుడు కాదు. కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని బలహీనతలు ఉంటాయి, ఏదో ఒకటి, లేకపోతే చర్చికి రాకపోవడమో, సినిమాలు చూడడమో, ఏదో ఏమంటారు తెలుసా, దేవుడే కదా తీసేయమను అంటారు. ఎట్లా అంటారా? కొంతమంది విన్నారా? మీరు ఎప్పుడైనా విన్నారా? ఇట్లా మనము సినిమాలు కొంచెం చూడకూడదు, లేకపోతే మనం ప్రార్థించాలంటే దేవుడే మార్చుకుంటాడు నన్ను అంటారు. చూడండి, విన్నారమ్మా మీరు ఎప్పుడైనా? విన్నారా? దేవుడే కదా మార్చుకోమను, దేవుడే మార్చుకుంటాడులే అంటారు. అది తప్పు. హృదయ స్థితి మనమే నిర్ధారించాలి. హల్లెలూయా. మన దగ్గరకు వస్తుంది దేవుని వాక్యం, మనల్ని దర్శిస్తుంది. అయితే మనము శ్రేష్టమైనది తీసుకోవాలి, జీవం కలిగినది మనం తీసుకోవాలి. ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్దామా?